తాజాంశం చూస్తున్నాం. గుంటూరు మిర్చి యార్డ్లో జగన్ పర్యటన సందర్భంగా నగర ప్రజలు, వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి వీరాంజనేయులను అడిగి తెలుసుకుందాం. వీరాంజనేయులు, జగన్ పర్యటన వేళ గుంటూరులో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి? కానీ ఈ రోజు వైకాపా నేత వైఎస్ జగన్ గుంటూరు మిర్చి యార్డు రైతులు పరామర్శించేందుకు కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఈ రోజు మిర్చి యార్డు రావడం జరిగింది. అయితే ఈ గుంటూరు జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల కూడా అమల్లో ఉన్నందున మిర్చి యార్డులో ఎలాంటి రాజకీయపరమైన సమావేశాలు కావచ్చు లేదా ప్రచారం కావచ్చు, అదేవిధంగా రాజకీయ నాయకుల చిత్రాలు లేదా నినాదాలు, పార్టీ పరమైన నినాదాలు చేయకూడదని చెప్పి కూడా మార్కెట్ శాఖ అధికారులు రాష్ట్రం నుంచే ప్రచారం చేయడం జరిగింది. అదే నాయకులు కూడా ఎవరు పెద్ద ఎత్తున యార్డుకి రాకూడదు, వచ్చినా కానీ ఎలాంటి రాజకీయ పరమైన ప్రసంగాలు అదేవిధంగా నినాదాలు చేయకూడదని చెప్పారు. కానీ ఉదయం నుంచే వైఎస్ జగన్ రాకెట్ ప్రదర్శించుకొని గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వైకాపా శ్రేణులు కావచ్చు, నాయకులు కావచ్చు పెద్ద ఎత్తున మిర్చి యార్డు చేరుతున్నారు. వాళ్ళంతా కూడా ఈ మిర్చి యార్డు అనేది గుంటూరు అదేవిధంగా తిరుగులపేట ప్రధాన రహదారి మీద ఉంది. ఈ రహదారి మీద ఉండడంతో కూడా జాతీయ రహదారి కావడంతో పెద్ద ఎత్తున వాహనాలు ఈ మార్గం వెళ్తూ ఉంటాయి. అయితే ఈ మిర్చి యార్డుకి వైకాపా శ్రేణులు నేతలు పెద్ద ఎత్తున తరలి రావడంతో వాళ్ళంతా కూడా వాళ్ళ వాహనాలను మా ప్రధాన రహదారి మీదే ఆపివేయడంతో ఇక్కడ ట్రాఫిక్ అయితే తీవ్ర స్థాయిలో స్పందించిపోయింది. ప్రధాన రహదారి అంతా కూడా వాహనాలతో నిలుచుకోవడంతో అటు ఆర్టీసీ బస్సులు కావచ్చు, ఇటు ద్విచక్ర వాహనదారులు అదేవిధంగా మిర్చి యార్డుకు మిర్చి తరలించేందుకు వచ్చిన వాహనాలు కూడా రోడ్డు మీదే నిలిచిపోయిన పరిస్థితి అయితే ఉంది. అయితే అటు పోలీసులు కొంతమేరకు ట్రాఫిక్ ని క్రమబద్ధీకరించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వాహనాలు పెద్ద భారీగా రావడం, ఆ వాహనాలన్నీ కూడా రహదారి మీద ఉంచడంతో తీవ్రమైన ఇబ్బందులు అయితే వాహనదారులు పడుతున్నారు. జగన్ వచ్చిన తర్వాత ఈ శ్రేణులు భారీ ఎత్తున ఇంకా ఎక్కువ సంఖ్యలో తరలి రావడంతో ఒక విధంగా చెప్పాలంటే ప్రధాన రహదారి అంతా కూడా స్పందించిపోయింది. ఆ మీడియా పాయింట్ కూడా మిర్చి యార్డు లోపల ఎలాంటి ప్రసంగం చేయకూడదని నిబంధన ఉన్న నేపథ్యంలో మీడియా పాయింట్ కూడా ప్రధాన గేటుకు అదేవిధంగా రహదారి మీదే పెట్టడంతో అక్కడ పెద్ద ఎత్తున అక్కడ నేతలు వచ్చి ప్రసంగిస్తున్న నేపథ్యంలో ఆ ప్రధాన రహదారి అయితే పూర్తిగా స్తంభించిపోయింది. ఎటు చూసినా కూడా రహదారికి రెండు వైపులా మిర్చి యార్డు పరిసర ప్రాంతాల్లో కిలోమీటర్ల మేర వాహనాలు అయితే నిలిచిపోయి ఉన్నాయి. ఆర్టీసీ బస్సులు అదేవిధంగా ఉద్యోగస్తులు, ద్విచక్ర వాహనదారులు అంతా కూడా ఈ ట్రాఫిక్ క్రమబద్ధీకరించాలని పోలీసులు సూచిస్తున్నారు. అయితే వాహనాలన్నీ కూడా వైకాపా నేతల వాహనాలన్నీ కూడా ప్రధాన రహదారి మీద నిలిచిపోయి ఉండడంతో వాళ్ళందరూ కూడా మిర్చి యార్డు లోపలికి జగన్తో పాటు లోపలికి వెళ్ళడంతో వాహనాలు పక్కకి తీసే అవకాశం లేకుండా పోయింది. దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రజలైతే. అంటే రావచ్చు రైతులు పరామర్శించి కానీ సామాన్యులకు అదేవిధంగా ప్రయాణికులకు ఎలాంటి ఆటంకం లేకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ యొక్క కార్యక్రమం నిర్వహించుకోవడం బాగుంటుందని కూడా స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు గంట పైగానే ఈ పరిస్థితి ఇక్కడ రహదారి మీద ఉంది. ఇప్పటికైనా సరే పోలీసులు స్పందించి వెంటనే ఈ రహదారి మొత్తానికి ట్రాఫిక్ క్రమబద్ధీకరించి వాహనాలు సజావుగా సాగేలా ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. మరోవైపు పెద్ద ఎత్తున మిర్చి యార్డుకు వైకాపా శ్రేణులు కావచ్చు, నాయకులు కావచ్చు తరలి రావడంతో ఇక్కడ అంతా కూడా ఒక గందరగోళ పరిస్థితి అంటే ఇక్కడ అదుపు చేయడంతగా పెద్ద ఎత్తున కావాలని చెప్పి రాత్రి నుంచే మార్కెట్ శాఖ అధికారులు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈ రాజకీయ ప్రసంగానికి రాజకీయ సమావేశానికి అవకాశం లేదని చెప్పి ప్రచారం చేసినప్పటికీ ఎవరు కూడా రావద్దని చెప్పినప్పటికీ కూడా నాయకులు కావాలని చెప్పేసి పెద్ద ఎత్తున జన సమీకరణ చేయడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే ఎటు చూసినా ఇది వైకాపా శ్రేణులు పెద్ద ఎత్తున విషయానికి వచ్చి జై జగన్ వైకాపా అంటూ రాజకీయపరమైన నినాదాలు చేస్తూ ఉన్నారు. అయితే ఈ గత 2 రోజులుగా ప్రచారం చేస్తున్నప్పటికీ కూడా అటు పోలీసులు కావచ్చు, అటు మార్కెట్ శాఖ అధికారులు కావచ్చు ఎవరికి ఇబ్బంది కలిగించకుండా అదేవిధంగా మిర్చి యార్డులో కార్యకలాపాలకు ఎలాంటి ఆటంకం కలిగించకుండా చాలా కార్యక్రమం నిర్వహించుకోవాలని సూచించినప్పటికీ కూడా వాటిని ఏమీ వేస్టార్ట్ చేయకుండా వైకాపా నేతలు పెద్ద ఎత్తున బలపరిస్తున్న నిరూపించుకోవాలి. అదే జగన్ జనాల్లో ఇంకా జగన్ మద్దతు ఉందని నిరూపించే ప్రయత్నంలో భాగంగానే కావాలని చెప్పేసి జన సమీకరణ భారీగా చేశారు. ఈ జన సమీకరణ భారీగా చేయటం వల్ల ఈ ప్రధాన రహదారి అయితే పూర్తిగా స్పందించిపోయింది. దాదాపు కిలోమీటర్ల మేర అటు ఇటు రెండు వైపులా కూడా ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఓకే, ధన్యవాదాలు వీరాంజనేయులు.